సో గైస్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. డిసిప్లిన్ డెడికేషన్ అంటే ఇది. సార్కి జలుబు తగ్గేసరికి ఉత్సాహం పొంగుకుండా వస్తుంది. ఇది మధ్యాహ్నం ఉంది చికెన్, ఓకే. ఇది క్యారెట్లు, ఓకే. ఇవి వచ్చేసి గొట్టాలు, ఇది డిన్నర్. ఇంకోటి మర్చిపోయినా, ఇది ఆమ్లెట్. ఇది మన స్టైల్. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏం చేస్తున్నాం అంటే కట్లో ఉన్నాం, ఓకే. ఓకే, కట్ మినీ కట్ కాదు, సగం కట్టు, ముప్పావు కట్లు ఏం లేవు, డైరెక్ట్ కట్టే. యాప్స్ మీద ఉన్న దాన్ని, యాప్స్ లోపల ఉన్న వాటిని మొత్తం బొక్కల గుజ్జుల లోపల ఉన్న మొత్తం ఫ్యాట్ బయట తీసుకురావాలా. సో మొత్తం మాట్లాడదాం, ముందు మాట్లాడదాం. వీలైనంత వరకు మీకు వ్లాగులు తీస్తూనే ఉంటా, మీకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటా. సో గైస్ ఇది సిల్వర్ పేపర్ పెట్టేసిన, లైక్ సిల్వర్ పేపర్ పెట్టేసి గిన్నెలో పెట్టేసి సిల్వర్ పేపర్ పెట్టేసి దాంట్లో 4 గుడ్లు వేసిన అంతే. సో మనకి ఆమ్లెట్ వచ్చేస్తుంది. వావ్ 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 వావ్. సగం గుడ్డు దీనికే వేయండి. ఆయిల్ లేకుండా వస్తే జర ఆయిల్ నుంచి వచ్చే క్యాలరీస్ కాప్స్ నుంచి తీసుకోవచ్చు అన్నట్టు ట్రై చేసిన. మంచిగా వచ్చింది. ఒక 1/2 గుడ్డు పోయింది, ఈజీగా 1/2 గుడ్డు పోయి ఉంటుంది. ఇది నానబెట్టాలా, మళ్ళీ మనమే గిన్నెలు తోముకోవాలా. అమ్మ తోమేటోళ్ళు కూడా ఉండదు. లడ్డు 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 అంతే. ఇంకేం లేదు. రైస్ పెట్టేసుకొని తినేస్తా. సో రేపు పొద్దున్నే మనం జిమ్కి వెళ్దాం. జిమ్ జాబ్ కోడుతో లడ్డు. సో గైస్ జర ఓకే, అంతా సెట్. హెల్త్ కూడా సెట్ అయిపోయింది. మంచిగా వర్క్ చేసుకుంటున్నా, పని చేసుకుంటున్నా. సో రైస్ అయితే ఇప్పుడు ఒక 250 గ్రామ్స్ ఈజీ తింటా. సో నాకు బాక్సింగ్ హెల్ప్ చేస్తుంది. 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ ఈజీ తింటా. నాకు ఆరామ్సే అయిపోతుంది. సో చాలామంది కట్ చేసేటప్పుడు రైస్ కట్ చేస్తారు. రైస్ కట్ చేయడం కాదు నాయన, కష్టపడి తినాలా. రైస్ కట్ చేయడం కాదు. రైస్ కట్ చేస్తే ఏమవుతుంది నీకు, నువ్వు రైస్ నుంచి వచ్చేసి మహా అయితే ఒక 600 గ్రామ్స్ కార్బ్స్. బాక్సింగ్ కార్డియో ఫిట్ వర్కౌట్, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ కనుక ఏదైనా చేసినావు అనుకో, బరాబర్ అంతా అయిపోతుంది. సో నువ్వు కార్బ్స్ కట్ చేసి లో కార్బ్ డైట్ చేసుకుంటూ లో ఎనర్జీలో ఉన్నావు అనుకో, సో నీ ఎనర్జీ డౌన్ అవుతుంది. వెయిట్ లాస్ అవుతావు, బట్ నీ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. నీ ఎనర్జీ డౌన్ అయిపోయింది అనుకో, నీ స్ట్రెంగ్త్ డౌన్ అయిపోతుంది. నీ స్ట్రెంగ్త్ డౌన్ అయిపోయింది అనుకో, ఇన్ కేస్ ఎప్పుడైనా నువ్వు హై కార్బ్ తీసుకున్నా నీ పుషింగ్ మూమెంట్ ఉంటుంది కదా, లైక్ నీ వెయిట్ మూమెంట్ కానీ నీ వెయిట్ లేపడం, లేజినెస్ అదే కంటిన్యూ అవుతుంది. సో అది ఉండకూడదు. సో పొద్దున కలుద్దాం. గుడ్ నైట్. పొద్దునే మందులు చేయాలనిపించేసి మందు తెచ్చినాను మనం. సో గాయస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిన. హెయిర్ స్టైల్ పట్టించుకోమాకండి, మంది మామూలుగా ఉండదు. సల్మాన్ ఖాన్ హెయిర్ స్టైల్. లెట్స్ గో. ఇప్పుడైతే దీంట్లో మీకు నెక్స్ట్ వీడియో ఫుల్ ఆఫ్ ఈటింగ్ వస్తుంది. దీంట్లో 60 గ్రామ్స్ ఓట్స్, 1 స్కూప్ వే, 1 స్పూన్ పీనట్ బటర్, ఒక మిల్క్ ప్యాకెట్, 1/2 లీటర్ నీళ్ళే. సో 1/2 లీటర్ నీళ్ళు పోసుకుంటా. ఎందుకంటే నాకు ఇట్లా థిక్నెస్గా ఉంటే తినలేను, వాటర్గా ఉంటేనే తినగలుగుతాను నేను. ఫస్ట్ అయితే ఆకలి అవుతుందా, ఇది తినేసి దీన్ని తిన్న తర్వాత మాట్లాడదాం. వర్కౌట్కి వెళ్దాం. ఎవ్రీడే బ్లాగ్ ఇస్తాను. ఎవ్రీడే తీస్తాను అంతే. ఇంకా లెట్స్ గో. గైస్ ఈలోపు డెలివరీ బాయ్ వచ్చిండు. అయితే మొన్న షూ పెట్టిన ఆఫర్లో వస్తున్నాయి. ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో అని పెడుతున్నా. మరి మంచిగా వస్తున్నాయో రావట్లేదో తెలియదు కానీ పెడుతున్నా. అయితే నేనేం చేస్తా అంటే ట్రైల్ వేస్తా, ఏదైనా ఒకసారి ట్రైల్ వేస్తా. సో మంచిగా అనిపిస్తే తీసుకుంటాను, లేకపోతే రిటర్న్ మిగతా 454 రూపీస్కి ఈ షూ వచ్చినాయి. రివ్యూ అయితే సాయంత్రం జిమ్కి వెళ్ళేటప్పుడు వేసుకొని పోతా, చూసి చెప్తా. బాగోకపోతే రిటర్నే. అట్లనే ఇది కూడా ఆఫరు, బ్యాగ్ సేల్ నడిచిన రోజు పెట్టిన. ఓ నైస్. 30 లీటర్స్ స్పేస్ అనమాట ఇది, ఓకే. నార్మల్గా జిమ్కి వెళ్ళడానికి అప్పుడప్పుడు ఒక టీ షర్ట్ ఒక షైకర్ తీసుకోనికి లేదని పెట్టేసి చూస్తే ఆఫర్లో ఉంది, పెట్టిన. పర్లేదు, 30 లీటర్స్ది. ఇది అరౌండ్ 500 రూపీస్ పడింది బ్యాగ్. కానీ ఇప్పుడు మన దగ్గర మజిల్ ప్లేస్ బ్యాగ్ ఇది.
సో ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే మజిల్ బ్లేజ్ బ్యాగ్ వచ్చేసి 700 రూపీస్ ఇది. ఓకే, ఇది ఆల్మోస్ట్ 35 లీటర్స్ యూనిక్ స్టైల్ ఉంటుంది చూడండి. మన ఎంబీ వాళ్ళ దగ్గర కొన్నాను నేను బ్యాగ్. పుణ్యానికి ఏమి డబ్బులు పెట్టి కొనాలి. ఇది 500 రూపీస్ పెట్టుకున్నా. లెట్స్ గో చూద్దాం. ఏదైనా ఒక ఊరికి వెళ్ళడానికి ఇది వెంటనే పనికొస్తుంది అన్నట్టు పెట్టేసుకున్నా. సో మనకాడ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ ఒకటి కూడా లేదు. లైక్ నేను ఒక్కని ఒక ల్యాప్టాప్ ఒక అట్లా ఇట్లా వెయిట్లో రావడానికి. ఇప్పుడు బ్యాగ్ మనం ల్యాప్టాప్ ఏదైనా పెడతాం కదా, ఇట్లా పెట్టినందుకు కింద ఏం తగలకుండా ఇగో ఇక్కడ చూసినాం. సో కావాలంటే దీని లింక్స్ కింద ఇస్తా, ఒకసారి చూడండి. సో గైస్ ఇప్పుడైతే బ్యాగ్ చదువుకున్నా, అంటే ఈ బ్యాగ్ అగో ఇది. సో ఇప్పుడు నేను ఈ బ్లాగ్లో నిన్నది యాక్చువల్గా నిన్ననే వచ్చింది బ్యాగ్. అది అయితే ఈ మజిల్ బ్లేజ్ బ్యాగ్ ఇది. సో అట్లా జిమ్కి వెళ్ళడానికి పనికి వస్తుందని చెప్పేసి మజిల్ బ్లేజ్ వాళ్ళ దాంట్లో పెట్టినా. పర్లేదు, ఇది కూడా క్వాలిటీ వైజ్గా మాత్రం సూపర్ ఉంది. కాకపోతే ఇది ట్రావెలింగ్ టైప్లో ఉంటుంది, ఏంటంటే లోతుగా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం ఉంది కదా, లోతుగా ఉంటుంది. అయితే ఇది నిన్న పెట్టిన బ్యాగు. దీంట్లో పెట్టినప్పుడు సామాన్లు అయితే బిభత్సంగా ఉన్నాయి, చెప్తున్నా కదా, బిభత్సంగా చిరాకు లేస్తుంది రోజు పోతున్నప్పుడు వస్తున్నప్పుడు. సంథింగ్ ఈ బ్యాగ్ చూడండి ఎంత, 1 2 3 4 మొత్తం 4 జిప్పులు వచ్చినాయి. సో నేను జిమ్లోకి వెళ్ళినాక ఒక్కొక్కటి తీస్తా చూడండి ఏమేమి పెట్టినో. సో ఒక్కొక్కసారి నేను ఎక్కువే పెట్టుకొని పోతా సామాన్లు. లైక్ మళ్ళీ వచ్చేటప్పుడు సామాన్లకు వెళ్ళినప్పుడు కూరగాయలు కానీ వెజిటేబుల్స్ కానీ పన్నీరు చికెన్ ఇవన్నీ కూడా బ్యాగ్లోనే పెట్టుకుంటాను. ఎందుకంటే మన సీసీ బైక్ కదా, సో దానికి ట్యాంక్ కవర్ కూడా పెట్టించిన అయినా సరిపోదు. సో చాలా క్యూట్గా ఉంది. 500 రూపీస్ పడింది. సో వీలైనంత తొందరగా వెళ్ళి కొనుక్కోండి, లింక్ పెడతా. ఓకే, అండ్ షూ ఉన్నాయి కదా, ఇవి షూ. ఓకే, షూ నేను రిటర్న్ పెట్టేస్తున్నా. షూ అంత కాస్ట్లేవు, సో నాకు అంత అనిపించలేదు షూ. సో నార్మల్గా ఉన్నాయి షూ. అయితే ప్యాక్ చేసిన, ఒక్కసారే వేసుకున్నా. షూ అంత కాస్ట్ అనిపించలే, లైక్ అంటే కొంచెం డెలికేట్గా ఉన్నాయి. 450కి ఏమొస్తాయిలే కానీ సో మనం రఫ్ అండ్ టఫ్గా వాడతాం కాబట్టి కొంచెం మంచిగా తీసుకుందాం అన్నట్టు మళ్ళీ పెట్టేసిన. నార్మల్గా రన్నింగ్కి ఆర్ జిమ్కి అయితే సెట్. దీనికి లింక్ కూడా పెడతా. ఓకేనా, రిటర్న్ పాలసీ కూడా ఉంది. 10 days రిటర్న్ పాలసీ, 10 days 1 week రిటర్న్ పాలసీ ఉంది. వెళ్ళి చూడండి, నచ్చితే ఉంచుకోండి, లేకపోతే రిటర్న్ పెట్టేసేయండి. చెప్తున్నా కదా, రిటర్న్ అనేది చాలా నీట్గా పెట్టాలి. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే జిమ్కి వచ్చిన. అయితే ఫస్ట్ నేను బ్యాగ్లో ఏమేమి పెట్టినా చూపిస్తా తర్వాత. కానీ ఇప్పుడు ఇక్కడ బ్యాగ్ ఇచ్చారు కదా, సో నాకు నచ్చింది ఈ బ్యాగ్, అందుకే మీకు అన్నిసార్లు చెప్తున్నా. సో ఇప్పుడు ఈ బ్యాగ్కి ఇప్పుడు మనం ఎక్కువగా సామాన్లు పెడతాం. సో ఈ సామాన్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాగ్ విడ్త్ అనేది ఫ్లెక్స్ అవుతుంది, అర్థమైందా? సో ఇక్కడ క్లిప్స్ ఇచ్చింది చూడండి, ఇగో. ఓకేనా, విడ్త్ అనేది ఎక్కువ అవుతుంటుంది. ఇందాక నా ప్రాబ్లం కూడా అదే, ఇట్లా పెద్దగా కనిపిస్తుంది. సో ఈ క్లిప్ పెట్టడం వల్ల ఏంటంటే, ఈ క్లిప్ పెట్టడం వల్ల మనం బ్యాగ్ని దగ్గర గుంజుకోవచ్చు. మళ్ళీ అడ్జస్ట్ కూడా ఉంది. మొత్తం వచ్చి ఆ ఫోన్ సెట్ చేసుకొని, కెమెరా సెట్ చేసుకొని, అన్ని సెట్ చేసుకోవడానికే టైం అయిపోయింది. సో గైస్ ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా. ప్రీ వర్కౌట్ వేసిన తర్వాత ఇక ముచ్చట్లు ఉండవు, అందుకే మొత్తం రెడీ చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తా ఏదైనా. ఇక ప్రీ వర్కౌట్ మనం వాడేది రాటెక్స్ మజిల్ బ్లేజ్ పంప్. కావాలంటే తీసుకో, ప్రోడక్ట్ లింక్ కింద పెడతా, వెళ్ళి చూడు. ఇదే కాదు, ఏది తీసుకోవాలనుకున్నా మన కూపన్ కోడ్ పక్కా యూజ్ చేయి, నీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో స్మాల్ సజెషన్ బ్రో, నువ్వు ప్రీ వర్కౌట్ క్రియేటిన్ తీసుకునేటప్పుడు లైట్గా గోరువెచ్చని వాటర్తో తీసుకో. చల్ల వాటర్తోకి గోరువెచ్చని వాటర్తో ఏంటంటే డైల్యూట్ అనేది కొంచెం మంచిగా అవుతుంది. ఓకే, సో మనం ప్రీ వర్కౌట్ తీసుకుంటాం, డబ్బా ఓపెన్ చేసినప్పుడు చిన్న చిన్న గడ్డలు కడుతూ ఉంటాయి గాలిపోయి. సో ఇట్లా ఈ హీట్ వాటర్ గోరువెచ్చనితో అయితే కొంచెం సెట్. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా. సో మనం సెల్ఫ్ క్రియేటర్, సో ఈ మాత్రం మనకి కష్టాలు తప్పవు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఒక బాడీ పెంచడానికి, సో ఇప్పుడు ఒక తీగ ఉంది, ఏదైనా ఒక చిక్కుడుగా తీగ, లైక్ సంథింగ్ తీగలు ఉంటాయి కదా, కాకరకాయ తీగ, చిక్కుడుకాయ తీగ, దోసకాయ తీగ అని ఉంటాయి, తీగలు ఉంటాయి. అవుట్ ఆఫ్ ఏరియాకి వెళ్ళకుండా, సో మన ఇంటి వైపుకి వెళ్ళడానికి మనం ఎట్లయితే కర్రలు పెడతాం ఇంటి పైకి ఎక్కడానికి, అట్లనే మన బాడీని పెంచడానికి కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. అర్థమవుతుందా? ప్లానింగ్ అనేది పక్కా. మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనున్నా, ఓకే,
అంటే ఇప్పుడు నేను అందగాన్ని స్టైలిష్గా అనట్లేదు, చూడడానికి బాడీ అయితే బాగుంది కదా, ఓకే, ఆ స్టైల్లో మనం పెంచుకోవాలి, ఎక్కువగా కష్టపడాలి, షోల్డర్స్ మీద ఎక్కువ వర్క్ చేయాలి, బ్యాక్ మీద ఎక్కువ వర్క్ చేయాలి, చెస్ట్ మీద ఎక్కువ వర్క్ చేయాలి. సో ట్రాప్స్ మన బాడీకి మనకు తగ్గట్టు మన షోల్డర్కి ఈక్వల్గా ఉంచుకోవాలి, ఓకేనా. లెగ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా బాడీ బిల్డింగ్లో కీ. 3 4 5 మనం చేసే ఒక్కొక్క రెప్ అసలు వేస్ట్ అవ్వద్దు, అర్థమవుతుందా. నువ్వు జిమ్ కిందకి వస్తున్నావు కష్టపడటానికి, కష్టపడి మజిల్ బిల్డ్ చేసుకోవడానికి, మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు తిక్కలు చేస్తే ఏం ఉపయోగం చెప్పు. సో నువ్వు చేసే ప్రతి ఒక్క రెప్ మజిల్కి టార్గెట్ చేసే చేయాలి, అది ఇంపార్టెంట్. లెట్స్ గో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఫ్లయింగ్ మూమెంట్, ఓకే, అక్కడ మనం పుష్ మూమెంట్ చేసినాం కదా, ఇప్పుడు ఫ్లయింగ్ మూమెంట్ చేద్దాం. సో ఇప్పుడు ఫ్లయింగ్ మూమెంట్ కూడా నన్ను అడిగితే అక్కడే బెస్ట్, కేబుల్ మిషన్ దగ్గర బెస్ట్, ఎందుకంటే ఇది మిషనరీ. సో మనం ఇక్కడ కూడా ఓకే, మనం ఎలా తీసుకెళ్తే అలా వస్తుంది. అక్కడ ఏంటంటే మాన్యువల్, కేబుల్ కాబట్టి మనం ఎట్లా అంటే అట్లా తిప్పుకోవచ్చు, ఓకే, అర్థమవుతుందా నేను చెప్పే భాష. సో అదేంటంటే కేబుల్ ఏంటంటే మనకి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఇదేంటంటే మిషన్ ఏంటంటే పక్కా మనం ఎట్లా తిప్పినా అది రావాల్సిన దాంట్లోనే వస్తుంది. కదులుతే ఇది కదులుతుంది కానీ ఇది కదలదు కదా. సో అట్లా మనం థింకింగ్ స్టైల్ అనేది డెవలప్ చేసుకోవాలి, ఓకే. సో గైస్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసిన, వివత్సంగా చేస్తున్నాను నేను వర్కౌట్ అయితే, మామూలుగా చేయట్లేదు ఈ 2 రోజుల నుంచి. సో మంచిగా మజిల్ మాస్ బిల్డ్ చేయాలి, ఇంకా క్లీన్ మజిల్. లెట్స్ గో. ఇంటికి వెళ్ళి మాట్లాడతా. దరిద్రం ఏంటంటే ఐ లవ్ జోక్ ఏం చెప్పనా, నేను ఇంతసేపు కెమెరా అంటే ఇట్లా మాట్లాడతాం, వ్లాగ్ ఎట్లా చేస్తాం కదా మనం. సో ఇట్లా పెట్టిన అటు అంటే బ్యాక్ కెమెరా పెట్టి మాట్లాడుతాను. నేను కెమెరా ఆన్ చేసుకున్నా అనుకొని పిచ్చోళ్ళ అక్క వాగుతూనే ఉన్నా. మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్పాలంటే అది కూడా ఎవరు లేరు, ఇప్పుడు ఎవరు లేరు అది చుట్టుపక్కల ఎవరు. ఇప్పుడు మనిషితో మనిషి మాట్లాడడం అంటే చాలా ఈజీ, మళ్ళీ కెమెరాలో అమ్మ జోకు అయినా పర్లేదు, వ్లాగర్ అంటే తప్పదు. సో గైస్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియోస్ ఎట్లున్నాయి కింద కామెంట్ చేయండి, ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, పక్కన ఐడి ఇస్తున్నా చూసుకోండి. ఫిట్స్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. 300K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం, చెప్తున్నా అందుకే నవ్వు వస్తుంది. 300K సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం. మనకు కూడా 300K సబ్స్క్రైబర్స్ అయితే కష్టపడుతున్న దానికి ఫలితం ఉంది రాబోయని నాకు కూడా జర మోటివేషన్ వస్తుంది, ఓకే. అంతే ఇక వీడియోస్ ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఏమైనా మార్చుకునేదేమో ఉంటే చెప్పండి, మార్చుకుందాం, మీ ఇష్టం ఎట్లా అంటే అట్లా, ఓకేనా. బాయ్, సీ యూ, టేక్ కేర్, జాగ్రత్త. ఇప్పుడు 2 సార్లు ఇది.